మారిపోవే ఈ క్షణం స్వయంవరం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఈ గిబ్లీ ఫొటోస్ మీకు కూడా తెలుసు. ఇవి మనం కూడా చేసుకోవచ్చు, అది కూడా మన ఫోన్లో. అది ఎలానో నేను చెప్తా. మీరు ఇంతవరకు అయితే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. టైం వేస్ట్ చేయకుండా మీరైతే మీ ఫోన్లో నా యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ మీరు సెర్చ్ బార్ ఉంటుంది. అక్కడ సెర్చ్ బార్లో మీరు టైప్ చేయండి ఏమని, చాట్ జీపీటీ. ఓకేనా, చాట్ జీపీటీ అని సెర్చ్ చేసి ఇక్కడ చూపిస్తున్న చాట్ జీపీటీ అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. అక్కడ మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వితే ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. అక్కడ మీకు టైప్ చేయండి, ఇక్కడ మీకు స్క్రోలింగ్లో వస్తా టర్న్ మై పిక్చర్ టు గిబ్లీ ఆర్ట్ అండి. సో నేనైతే ఇలా టైప్ చేశాను అనమాట. ప్లీజ్ యాడ్ మై ఫ్యూచర్ ఇండియన్ వైఫ్ అండ్ టర్న్ ఇన్ టు అండ్ సాఫ్ట్ ఇండియన్ యానిమేటెడ్ స్టైల్ అని టైప్ చేసిన తర్వాత నా గ్యాలరీ నుంచి ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేసి నేనైతే వానికి సెండ్ చేసిన. తర్వాత వాడు ఎన్ని కేళ్ళు కావాలి, ఏ పోజ్ కావాలి, ఇక్కడ వాడు అడిగిన అనమాట. ఇక్కడ స్క్రీన్లో మీకు చూపిస్తున్నాయి కదా. ఇక్కడ నేనైతే ట్రెడిషనల్ శారీ లుక్ కావాలని టైప్ చేసి పంపించినాక నీకు శారీ ఏ కలర్ కావాలంటే బ్లూ కలర్ అని టైప్ చేసిన. తర్వాత నేను పోజ్ అడిగింది. పోజ్ ఏం కావాలంటే స్టాండింగ్ హోల్డింగ్ హ్యాండ్స్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడైతే జనరేటింగ్ స్టార్టెడ్ అని వచ్చింది. సో జనరేట్ కానికి టైం పడుతుంది, కొద్దిగా 5 నిమిషాలు అట్లా ఆగండి. అయినాక ఇలా రిజల్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు సేవ్ అయినాక చూడాక అక్కడ ఫోటో మీద క్లిక్ చేసినాక మీకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ చేస్తే డైరెక్ట్ మీకు గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. నాకైతే ఇట్లా వచ్చిందనమాట ఫొటోస్. పోజ్ కానీ స్టైల్ కానీ ఏ లుక్ కావాలని అడిగితే వాళ్ళు ఇలా జనరేట్ చేసి మనకు పంపిస్తారు అనమాట. మనం దాన్ని చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నాక సేవ్ చేసుకున్నాక క్యాప్కట్లో ఎడిట్ చేసుకోవాలి. సాంగ్ పెట్టి ఎడిట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో అది కూడా నేను చూపిస్తాను. బ్యాక్ వచ్చి మీరైతే మీకు ప్రోమో రూమ్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయినాక అక్కడ టూల్స్ అని ఉంటుంది. టూల్స్లో మీకు ఇక్కడ రీటచ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇక కనిపిస్తుంది. ఫోటోని రబ్ చేసుకోండి మంచిగా నీట్గా. నేను ఈ అమ్మాయిని మొత్తం నీట్గా రబ్ చేసుకుని కనబడకుండా ఎక్కడైతే ఉందో అక్కడ జూమ్ చేసుకొని మంచిగా నీట్గా మీరు టైం తీసుకొని ఓపిక ఉన్నంతసేపు చేసుకో. ఎంత ఓపిక ఉంటే అంత మంచిగా వస్తుంది అనమాట. సో నేను అట్లయితే అక్కడెక్కడ టైప్ చేసి మంచిగా నీట్గా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ అని వచ్చి తర్వాత మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేస్తే మనకి గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి క్యాప్ కట్ ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకొని నేనైతే ఇట్లా ఈ విధంగా అయితే ఎడిట్ చేసి పెట్టుకున్నాను ముందే ఆల్రెడీ. సో మీకు ఈ ముందే అక్కడ స్టార్టింగ్లో వీడియోలో చూపించిన కాబట్టి సో మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలి. ఇది కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను చెప్తా. సో మీరు కూడా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఏవేవైతే ఉన్నాయో అవన్నీ సింగిల్ ఫొటోస్ అన్నీ కట్ చేసుకుని ఇక్కడ తెచ్చుకున్న తర్వాత అక్కడ ఇట్లా పక్కకి యాడ్ చేసుకోవాలి. సాంగ్ బీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఎట్లా చూపిస్తాను, మీరు ఒక్క నిమిషం ఆగండి. సో ఇదన్నమాట ఫోటో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నాక లైన్ వైజ్గా పెట్టుకొని మీకు ఆ బీట్ని బట్టి కట్ చేసుకున్నాక ఇక్కడ ఫోటోని రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఏదైతే డబుల్ ఉందో అదే సేమ్ ఫోటో అక్కడ మళ్ళీ సేమ్ పక్కకి పెట్టుకొని దాని పక్కకి పెట్టుకొని మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అట్లనే మిగతా ఫోటోలు కూడా టైప్ చేసి రీప్లేస్ చేసి పక్కకి అట్లా సెట్ చేసుకోవాలన్నమాట. సాంగ్ని బట్టి బీట్ని బట్టి మనం సెట్ చేసుకుంటే మనకు ఈ విధంగా అయితే మన గిబ్లీ ఇమేజెస్ ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఏం లేదు, ఇంకా ఎక్స్పోర్ట్ చేసినాక మన గ్యాలరీలోకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది.